ఏ పార్టీలో అయినా వర్గపోరు ఉంటుందనేది నగ్న సత్యం. ఒకరిపై ఇంకొకరు అధిష్టానానికి ఫిర్యాదు చేయడం చేసుకోవడం పరిపాటే. ఇదే కోవలోకి చేరింది హన్మకొండ కమలం పార్టీ. నూతన కమిటీల ఏర్పాటుతో బీజేపీలో నయా జోష్ నింపాలని చూస్తోన్న అధిష్టానానికి ఓరుగల్లు జిల్లా నేతల తీరు తలనొప్పిగా మారిందట. అంతర్గత వర్గపోరుతో కేడర్ను చేజార్చుకుంటోన్న నేతలు ఇప్పుడు ఒకరిపై ఇంకొకరు ఆరోపణలు చేస్తూ అధిష్టానానికి లేఖలు సంధిస్తున్నారట. దీంతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట కాషాయ పెద్దలు. ఇంతకీ ఓరుగల్లు కమలం నేతల మధ్య కోల్డ్ వార్ కారణాలేంటి? లెట్స్ వాచ్. దేశవ్యాప్తంగా బలాన్ని పెంచుకునేందుకు కమలం పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం కోసం పావులు కదుపుతున్నది. పార్టీ తప్పిదాలు, అంతర్గత కుమ్ములాటల కారణంగా బలహీనపడుతున్నామని తెలుసుకున్న అధిష్టానం మొదట పార్టీలో నూతన కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. బూత్ స్థాయి కమిటీల నిర్మాణం ఇప్పటికే పూర్తి కాగా మండల, జిల్లా స్థాయి కమిటీలను త్వరలో ప్రకటించనుంది. క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరించే కమిటీల ఏర్పాటులో వర్గపోరు తారాస్థాయికి చేరుతున్నది. నేతల మధ్య వర్గపోరు కారణంగా తమ అనుచరులకే కమిటీలో అవకాశం కల్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో పార్టీ కోసం కష్టపడ్డ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నదట. ప్రస్తుతం హన్మకొండ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న రావు పద్మకు వ్యతిరేకంగా జిల్లా నేతలంతా ఒక్కటయ్యారట. వరుసగా 3 సార్లు అధ్యక్షురాలిగా పనిచేసిన రావు పద్మపై బీజేపీలోని మాజీ ఎమ్మెల్యేలు సహా ఇతర నేతలంతా గుర్రుగా ఉన్నారట. రావు పద్మ సీనియర్లకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే రావు పద్మను కాదని మిగతా నేతలంతా ఒక్కటై పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా అధ్యక్షురాలి పదవిలో ఉండి నేతలందరినీ కలుపుకొని పోవలసిన ఆమె వర్గాలను పెంచి పోషించారని బహిరంగంగానే కమలం శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ హన్మకొండకు చేసిన అభివృద్ధి పనులను సైతం ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో తీవ్రంగా విఫలమయ్యారని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, స్మార్ట్ సిటీ నిధులు బీజేపీ ప్రకటిస్తే ఈ విషయాలను కనీసం ప్రజల్లోకి తీసుకెళ్లలేదని మండిపడుతున్నారు. అన్ని జిల్లాల్లో బీజేపీ కార్యాలయాలు ఉండగా హన్మకొండ జిల్లాలో మాత్రం ప్రస్తుత అధ్యక్షురాలిగా పనిచేస్తున్న రావు పద్మ సొంత భవనంలో ఆఫీసు నడుపుతున్నారు. దీంతో రావు పద్మను వ్యతిరేకిస్తున్న కీలక నేతలంతా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరికొంతమంది వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ కార్యాలయాల నిర్మాణం జరిగింది. కానీ హన్మకొండ జిల్లాలో మాత్రం ఆ నిధుల్ని జిల్లా అధ్యక్షురాలు వాడుకున్నారని ఆరోపిస్తున్నారు కాషాయ నేతలు. 3 సార్లు జిల్లా అధ్యక్ష పదవిలో కొనసాగినప్పటికీ పార్టీ కార్యాలయాన్ని ఎందుకు నిర్మించలేకపోయారని మండిపడుతున్నారు కమలం నేతలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం మరో అభ్యర్థికి టికెట్ ఇచ్చి ఉంటే గెలిచే అవకాశాలు ఉండేవని రావు పద్మకు టికెట్ కేటాయించడంతో ఆ పార్టీ శ్రేణులే వ్యతిరేకించారట. రావు పద్మ కారణంగా పార్టీ తీవ్రంగా డ్యామేజ్ అవుతోందని, ఆమెను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని అధిష్టానానికి పదుల సంఖ్యలో ఫిర్యాదులు సైతం వెళ్లాయట. అయినా అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకు? బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్ష పదవి కోసం నాంపల్లి శ్రీనివాస్, సంతోష్ రెడ్డి, రావుల కిషన్, గుజ్జుల వసంత మరికొంతమంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో తన వర్గానికి చెందిన వ్యక్తికే జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారట రావు పద్మ. ఈ క్రమంలో రావు పద్మ అనుచరులకు పదవి దక్కకుండా ఇతర నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారట. రానున్న ఎన్నికల్లో హన్మకొండలో బీజేపీ జెండా ఎగురుతుందని, అందుకే అధ్యక్ష పదవి ఎంపికలో ఆచితూచి వ్యవహరించాలని అధిష్టానానికి కొంతమంది నేతలు లేఖలు కూడా రాశారట. ఇన్నేళ్లు పార్టీ కోసం కష్టపడ్డ శ్రేణుల్ని, నేతలను రావు పద్మ పట్టించుకోలేదని, ఆమె కారణంగా ఓరుగల్లులో పార్టీ బలహీనపడుతున్నదని సీనియర్లు విమర్శిస్తున్నారు. ఒకవేళ తన అనుచరులకు అవకాశం కల్పిస్తే పార్టీని వీడాల్సి వస్తుందని కొంతమంది కార్యకర్తలు బాహాటంగానే చెబుతున్నారట. మరి రానున్న ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.